నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ నోటిదోల బలవుతున్న సినిమాలు అతన్ని పక్కన పెట్టారా అనే దాని మీద ఈనాటి మన విశ్లేషణ. ఈ 30 ఇయర్స్ పృథ్వీరాజు ఖడ్గం సినిమాలో రవితేజ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక క్యారెక్టర్ తోటి బాగా ఫేమ్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అక్కడి నుంచి అడపాదడప వేషాలతో తెలుగు సినిమా రంగంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు. ఇతను బాగా యాక్టివ్గా మాట్లాడుతూ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత జగన్ కి ఫేవర్ గా మాట్లాడుతూ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఎంతగా మాట్లాడేవాడంటే ఒక దశలో ఇతనికి టికెట్ కూడా ఇస్తారేమో అనే వార్తలు వచ్చినంతగా ఇతను జగన్ కి ఫేవర్ గా మాట్లాడుతూ అప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీని కూడా ఏకపదజాలంతో విపరీతమైన ధోరణితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇతని యొక్క విపరీత పదజాలాలతో మాట్లాడిన కామెంట్స్ అన్నింటినీ వైసీపీ మీడియా బాగా వాడుకున్నటువంటి రోజులు. ఇతని యొక్క ఈ తీవ్ర పదజాలాలతో కూడిన ప్రసంగాలకి జగను ఇతనికి దగ్గర తీసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతనికి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్వీబీసీ ఛానల్ కి చైర్మన్ గా ఇతనికి పదవి ఇవ్వడం జరిగింది. పదవి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇతనికి సంబంధించినటువంటి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి అశ్లీల వీడియో లీక్ అవడంతో అప్పట్లో తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలు ఒక రేంజ్ లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఇది పవిత్రమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయం కాబట్టి వెంటనే జగన్ ఇతన్ని ఎంక్వైరీ చేసి పదవి నుంచి తీసేయడం జరిగింది. జగన్ పదవి నుంచి పక్కన పెట్టిన వెంటనే ఇతనేదో ఒక మహానుభావుడైతే ఇతను రాజకీయంగా జగన్ తొక్కేసాడు అన్నట్టుగా, ఇతను వాడుకొని జగన్ గెలిచాడు అన్నట్టుగా ఇతను ఎక్కువగా ఊహించుకొని జగన్ ని, వైసీపీని ఇష్టారీతిన మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏదైతే ఇతని పదవి పోవటానికి ఇతని అశ్లీల వీడియోలతోటి హల్చల్ చేసిన తెలుగుదేశం మీడియా ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఇతన్ని వాళ్ళ వేదికల మీదకి తీసుకొచ్చి జగన్ ని తిట్టడం స్టార్ట్ చేసి, ఇక వేదికలో దొరికినాయే కదా అని ప్రతి ఛానల్లో ఇతని ఇష్టారీతిన జగన్ ని, వైసీపీ పార్టీని, నాయకుల్ని ఒక రేంజ్ లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక టీవీ ఛానల్లో ఇతను ఏకంగా ప్రోగ్రామే పెట్టాడు, వైసీపీ కండ వేసుకొని వైసీపీ ప్రభుత్వాన్ని తిడుతూ. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి ఊతమిస్తున్నట్టుగా జగన్ ని తిడుతూ ఇతన్ని బాగా మీడియా వాడుకున్న పరిస్థితి. తర్వాత ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద నిలబడ్డటువంటి వంగా గీతను కూడా ఇష్టారీతిన మాట్లాడుతుంటే సాక్షాత్తు చిరంజీవి గారే వంగా గీత యొక్క గొప్పతనం అక్కడ ప్రజల్లో తెలుసు కాబట్టి ఆయనే మందలించినటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో అపోజిషన్ పార్టీ వాళ్ళకి, తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం మీడియాకి, కార్యకర్తలకి ఇతని పదాలు బాగా ఉండుండదు. ఆ వేడిలో బాగుంటాయి. ఎన్నికలు అయిపోయినాయి, ఇతను సపోర్ట్ చేసిన కూటమి గవర్నమెంట్ గెలిచింది, జగన్ గారు ఓడిపోయారు. ఇక్కడి నుంచి అసలు కథ. కూటమి ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వ నిర్వహణలో వాళ్ళు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పాత్రదారులైన పవన్ కళ్యాణ్ పదవులు తీసుకున్నాడు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇతను మాత్రం ఇంకా ఎలక్షన్ మూడ్లోనే ఉన్నాడు. ఎక్కడ వేదిక దొరికినా 150 సీట్లు, 11 సీట్లు, ఇదే పని. ఇతను ఎంత ఇదిగా ఉన్నాడంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నంత కాలం దానికి ముందు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన దానికి సినిమాల్లో వేషాలు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. ఈ బెస్ట్ స్టేషన్ లో ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ తెలుగుదేశానికి దగ్గర అవడమే కాకుండా చిరంజీవి ఫ్యామిలీ కాళ్ళ మీద పడి నాకు రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు సినిమాలే నాకు సినిమాలు మళ్ళీ ఇప్పించండి అంటూ ప్రాధాయపడినటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా. మళ్ళీ మెగా ఫ్యామిలీ దగ్గర తీసి మళ్ళీ అడపాదడప క్యారెక్టర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంటే ఎలక్షన్లు అయిపోయినా ఇంకా వాళ్ళని ఎక్కువగా మెప్పించాలనే ఉద్దేశమో మరి ఏమో ప్రతి సినిమా ఫంక్షన్లలో వేదిక మీద ఇతను చేసే ప్రేలాపన వల్ల నష్టపోతున్న పరిస్థితి. ఉదాహరణకి గేమ్ చేంజర్ సినిమా 100 కోట్లతో నిర్మిస్తున్న సినిమా, ఒక పక్క పుష్ప 2 ఇష్యూ జరిగి హైపర్ సెన్సిటివ్ వాతావరణం సినిమా ఇండస్ట్రీ టార్గెట్ అయ్యి ఇబ్బందులకు గురవుతుంది అన్న వాతావరణంలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేస్తే ఇతను ఆ వేదిక మీద సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చక్కగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా పరిశ్రమని ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా సినిమాలు తీయండి, ఇక్కడ కూడా స్టూడియోలు కట్టండి, ప్రభుత్వం సహకరిస్తుందని హుందాగా మాట్లాడితే
ఆ వేదికను కూడా ఇతను మైకి తీసుకొని మా సినిమా ఇండస్ట్రీతో పెట్టుకున్నారు 150 11 అంటూ వ్యాఖ్యానించి అప్పుడు వేదిక ముందున్న ఫ్యాన్స్ చప్పట్లు కొట్టుండొచ్చు, కానీ ఆ ప్రభావం ఆ 100 కోట్లు సినిమా తీసినటువంటి నిర్మాత బలేవకు తప్పలేదు, హీరోకి పరాభవం తప్పలేదు. ఒక రేంజ్ లో ఆ సినిమాని యాంటీగా సోషల్ మీడియాలో ఆడుకున్నారు. హెచ్డి ప్రింట్ రిలీజ్ చేశారు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడ్డ పరిస్థితి. ఒకసారి రివ్యూ చేస్తే ఇతను నోటీసుల వల్లే కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నిన్నగాక మొన్న లైలా సినిమా ఫంక్షన్ లో మళ్ళా మైకి తీసుకొని 150 గొర్రెలు యాదృచ్ఛికంగా 11 గొర్రెలేని ఏమంటే డైరెక్టర్ గారు వినండి అంటూ మరి ఇతను చెప్పిన మాటలు మళ్ళా వివాదాస్పదమై ఆ సినిమా టార్గెట్ అయింది. ఆ సినిమాను కూడా హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న పరిస్థితి. బాయ్కాట్ లైలా అనేటువంటి ఒక ట్రెండింగ్ నడుస్తున్న పరిస్థితి. చివరికి ఆ హీరో ప్రొడ్యూసరు డైరెక్టర్ వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అసలు అతనికి మా సంబంధం లేదు, అతను ఏం మాట్లాడాడు కూడా మేము వినలేదు, అతని మాటలు మాకు సంబంధం లేదు, మేము క్యారెక్టర్ చేశాడు అతను అంతే, క్షమాపణ అడుగుతున్నాం, మా సినిమాని టార్గెట్ చేయొద్దు, దండం పెడుతున్నాం అంటూ వాళ్ళు వేడుకుంటే ఒక ఇంత చూసి వాళ్ళకి బాధ కలిగిన పరిస్థితి. చూడండి, 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ హీరోల భవితవ్యం, డైరెక్టర్ల భవితవ్యం, రకరకాల క్యారెక్టర్లు, 24 క్రాఫ్ట్స్ బతికే ఒక సినిమా మీద ఇట్లాంటి నోటి దూలగాళ్ళ వల్ల ఎంత పరిస్థితి వస్తుందో చూసి చూడండి. మరి పాపం ఆ అబ్బాయి చిన్న వయసులో మంచి సినిమాలు తీసుకుంటే ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్నాడు, అతను కన్నీటి పర్యంతం బతిలాడుకుంటున్నాడు. దయచేసి నన్ను టార్గెట్ చేయొచ్చు, లైలా సినిమాని టార్గెట్ చేయొచ్చు, ఇబ్బంది పెట్టద్దని. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఇక ఇండస్ట్రీలో ఇతనికి రాబోయే రోజుల్లో మైక్ ఇవ్వటం కాదు, క్యారెక్టర్లు కూడా ఎవరేమో అనేటువంటి వాతావరణం ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. ఇతను నోటిదోల వల్ల ఇతని క్యారెక్టర్లు ఇతని జీవితం పాడు చేసుకోవడమే కాకుండా 24 క్రాఫ్ట్స్ ద్వారా వందల మందికి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి సినిమాలని బజారు పాలు చేయడం ఎంతవరకు సబ్బు అంటున్నారు. పైగా ఇప్పుడు ఇతను కొత్త ఎత్తుగడ చేశాడు. సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, అందుకని మనస్తాపానికి గురి ఆసుపత్రి పాలయ్యాను అంటూ కొన్ని వీడియోస్, అదే విధంగా వాళ్ళ వైఫ్ కూడా ఆమె కూడా ఇతనిలాగా ఎట్లా పడితే అట్లా తిడుతూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టోటల్ గా ఇతను సేపు, ఇతను సినిమా చేసిన డబ్బులు ఇతనికి వచ్చి ఉంటాయి, ఇతనికి కావాల్సిన పబ్లిసిటీ వచ్చి ఉంటుంది. బలైపోయింది 100 కోట్లు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్. రాబోయే రోజుల్లో సినిమా హిట్ అంటేనే అవకాశాలు వచ్చే ఈ రోజుల్లో ఆ హీరోల బతుకులు, ఆ డైరెక్టర్ల బతుకులు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ డబ్బు నాశనం అయిపోయే పరిస్థితి. కాబట్టి ఇంత జరుగుతున్న ఇతని నోటి దూల వల్ల ఇంత జరుగుతున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇతనికి మైక్ ఇవ్వటమే కాదు కదా, క్యారెక్టర్లు కూడా కష్టమే అంటున్నారు. చూద్దాం, ఇక ఇతని పరిస్థితి కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.